లో ఒక భాగం అమ్మ. సరే, ఇప్పుడు అందరిలో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల రూల్స్ పెడుతున్నారు, ఆ ఎఫెక్ట్ ఇండియాపై ఎక్కువ పడుతుంది, ఇండియన్స్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చిన ఈ వెట్టింగ్ ఇష్యూ కావచ్చు, అంటే ట్రంప్ అధికారం కోల్పోయిన తర్వాత వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ మారే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే యుఎస్లో ఇవే రూల్స్ కంటిన్యూ అవుతాయనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది, ఫర్దర్గా యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి. అంటే బేసికల్గా యూ హ్యావ్ అ వెరీ గుడ్ పాయింట్. నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ థ్రెట్ వాటికి రిలేటెడ్ ఇవైతే కంటిన్యూ అవుతాయమ్మా. మిగతావి అయితే ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ ఉంది, ఇవాళ 3 years తర్వాత డెమోక్రటిక్ పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో దానికి తగ్గట్టు ఆ రోజు ఇమిగ్రేషన్ లాస్లో రిఫైన్మెంట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. దాని తప్పేం లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్ ఎప్పటికి కూడా డైనమిక్గా కానివ్వండి, తర్వాత నీడ్ బేస్డ్ కానీ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. సో అది వెల్కమింగ్ యాక్ట్. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక 3 ఏళ్ళు ఉండబోతుంది కాబట్టి, సో ఏదైనా టిపికల్గా ఈ ఇమిగ్రేషన్ లాలో ఎలా ఉండబోతుందంటే, ఈ గవర్నమెంట్ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనుకోండి, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అనుకోండి, ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఎవరైనా కూడా వాళ్ళు ఆ కంట్రీకి క్వాలిటీ పీపుల్ ఇండక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. క్వాలిటీ పీపుల్ దగ్గర వయలేషన్స్ ఉంటే వాళ్ళు కూడా కరెక్షన్ చేస్తారమ్మా. ఆ కరెక్షన్ కోసమే జరుగుతున్న ప్రయత్నం తప్ప ఎవరిని కూడా మేము ఇప్పుడు కూడా, నేను 27 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఉన్నాను, సో అంచేత తప్పకుండా రండి, మీకు ఎబిలిటీ, స్కిల్, నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్. అండ్ ఆల్సో మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి, రీసెర్చ్ చేయాలనుకోండి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో లర్న్ చేయాలనుకోండి, చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. తర్వాత కూడా మళ్ళీ మీరు మాతృభూమికి రండి, మీ వీలుని బట్టి మాతృభూమికి వచ్చి మన బ్రెయిన్ గెయిన్ చేసుకొని ఈ భారతదేశానికి, ఇండియాకి మీకు ఎంత ఇతోధికంగా వీలైతే ఆ రకంగా మీరు సర్వీస్ చేయవచ్చు, కాంట్రిబ్యూట్ చేయవచ్చు, తర్వాత టెక్నాలజీని మనం షేర్ చేసుకోవచ్చు. సో అంచేత మనం నథింగ్ టు వరీ, ఎస్పెషల్లీ ఇండియన్ డయాస్పోరా ఆర్ ఈ తెలుగు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్తే మనల్ని ఎవ్వరు ఆపలేరు, మనల్ని ఇండియా కూడా పంపలేరు. సో అంచేత ఎక్కడైతే వయలేషన్స్ ఉంటాయో, ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా మేజర్గా ఎక్కువ జరుగుతుందంటే థెఫ్ట్ కేసులలో ఎంగేజ్ అవుతున్నారు, తర్వాత ఏదైతే అక్కడ డియుఐ కేసులలో ఉంటున్నారు, మనీ లాండరింగ్ కేసులలో ఉంటున్నారు, అట్లా వయలేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారమ్మా. ఓకే సార్, అంటే ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఈ డెసిషన్స్, అంటే ప్రతి డెసిషన్ కావచ్చు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లేటెస్ట్గా ఈ వెట్టింగ్ డెసిషన్, అంటే ఓన్లీ ఇండియా వాళ్ళే ఉండరు, యూఎస్లో రకరకాల కంట్రీస్కి చెందిన వాళ్ళు, అక్కడ టాలెంటెడ్ పీపుల్ చాలామంది జాబ్ చేస్తున్నారు. ఓన్లీ ఇండియా పైనే కాకుండా ఇంకా ఇతర ఏ దేశాల మీద ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది, ఈ వెట్టింగ్ ఎఫెక్ట్? అంటే బేసికల్ ఇప్పుడు ఏమవుతుంది అమ్మా, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యలో. అంటే మీరు వీసా కాన్సులేట్స్ చూస్తే వాళ్ళ కాన్సులేట్స్ పెరుగుకుంటా వెళ్తున్నాయి ఇండియాలో, కొన్ని కంట్రీస్లో తగ్గుకుంటా వస్తాయి. అంటే అక్కడ ఉన్న జనాలు రాలేదనుకోండి, అక్కడ నుంచి వచ్చే విండో యాక్టివిటీ జరుగుతలేదు అనుకోండి, తగ్గిస్తారు. ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా అండి, నాట్ ఇండియా. టోటల్ సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ కాన్సులేట్ ఈజ్ అవర్ హైదరాబాద్ తెలుగు కాన్సులేట్, అంటే తెలుగు ల్యాండ్ లో ఉన్నది. అంటే విచ్ మీన్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ నుంచి కానివ్వండి, చాలా మంది అమెరికాకు మైగ్రేట్ అవుతున్నారు వేరియస్ సిటీస్కు, కాబట్టి వాళ్ళకు టేక్ కేర్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ పెట్టారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాలలో పెట్టి ఉండొచ్చు. అక్కడ ఏంటంటే నీడ్ బేస్డ్ మీద, అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న టాలెంట్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు చూసి దాన్ని బట్టే దాన్ని ముందుకెళ్తారు తప్ప అదర్వైజ్ వాళ్ళు ముందుకెళ్లరు. సో దాన్ని బట్టే ఎక్కడైతే నీడ్స్ ఉంటే వాళ్ళ మీదనే కరెక్షన్ ఉంటుంది తప్ప ఏదో పర్టికులర్ గా ఉండదు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ, మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాళ్ళ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ కానివ్వండి, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో భాగంగానే దీనికి చేస్తున్నారు. అది ఇమిగ్రేషన్ లాలో ఉన్న కొన్ని పిట్ ఫాల్స్ కానివ్వండి, లూప్ హోల్స్ కానివ్వండి ఫిక్స్ చేసే భాగంలో, ఎస్పెషల్లీ ఈ మధ్య సోషల్ మీడియా రూపకంగా చాలా మంది ఈ మీడియా పంపించడాలు కానివ్వండి, అదేవిధంగా షేర్ చేయడం కానివ్వండి, కామెంట్ చేయడం కానివ్వండి, అంటే చేంజ్ మేకర్స్, అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు చేంజ్ మేకర్స్ వచ్చారు. సో అందువల్ల వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, చేంజ్ మేకర్స్ అంటారు. వాళ్ళ ద్వారా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఈ కంట్రీ లాయల్టీ తగ్గించవచ్చు, లేకపోతే ఇంకేదైనా టెర్రరిజం కి రిలేటెడ్ షేర్ చేసే ఆలోచన ఉన్నారనుకోనే టానికే ఇది చేస్తున్న ప్రయత్నం తప్ప మన వాళ్ళు వెళ్ళే F1 స్టూడెంట్ కానీ, మన వాళ్ళు వెళ్ళే H1 స్టూడెంట్లు కానీ మెజారిటీ 98% వాళ్ళందరికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, తర్వాత కంట్రీ లాయల్టీ దాని మీద కానీ మనల్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయాల్సినంత ఉండదు. ఎందుకంటే మనం వీఆర్ థరో లాయల్ టు ద కంట్రీ.